టీకేవి పార్టీ అధ్యక్షుడు యాక్టర్ విజయ్కి సంబంధించి ఆ విజయ్కి బీజేపీ ఆఫర్ ఇస్తోంది. కలిసి వెళ్ళే అవకాశం ఉందా తమిళనాడు ఎన్నికల్లో? బీజేపీ ఉత్తర భారతీయ జనతా పార్టీ ఎంత కుట్రలు చేస్తుందో తెలంగాణ మన తమిళనాడులో అని చాలా వార్తలు ఉన్నాయి. జయలలిత గారు దమ్మున లీడర్ ఈ దేశంలో, కమ్ వాట్ ఎవర్ అవినీతి ఉండండి, జిఎస్టీ పెడితే నా రాష్ట్రాలు ఏమైపోతాయని కమ్యూనిస్ట్ పార్టీలు కూడా సైలెంట్గా ఉండే సందర్భంలో వాకౌట్ చేసిన దమ్మున్న ఏకైక పార్టీ ఏఐడిఎంకే ఈ దేశ చరిత్రలో, పార్లమెంట్ చరిత్రలో సువర్ణాక్షరాలతో రాసింది. నేను తమ్మిదోరయ్య గారు మాట్లాడిన మా లీడర్, నేను పార్లమెంట్లో వెళ్తా ఉంటే కలిసి మేము అందరికి రిప్రజెంట్ ఇచ్చాం, అందరికి యేసూరి గారికి అందరికి ఇచ్చి వచ్చాను, అన్నీ ఉన్నాయి, పేపర్లు ఉన్నాయి. ఆవిడ నేను మై లీడర్ ఈ స్ట్రాంగ్లీ టోల్డ్ వీ కెనాట్ కాంప్రమైజ్ ఆన్ స్టేట్స్ రైట్స్ అని చెప్పాడు ఆయన. అట్లాంటిది ఆవిడని ఎలా వేసేశారు? శశికళను వాడుకున్నారా? 3 సార్లు ఆవిడ ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పి ఏం చేశారు? తర్వాత ఆవిడ పార్టీని దీంట్లో కలపనని చెప్పిందని జైల్లో వేసేసారా? కావాలని చెప్పి అగ్రహారం జైల్లో ఆవిడని వదిలేసి మళ్ళీ కేసులు అవలు పెట్టేసి జైల్లో వేసేసి చేసారా? పన్నీర్ బటర్ మసాలా, పాలక్ పన్నీర్ కానీ ఇద్దరిని పెట్టి ఆడిచ్చారా? ఆడిచ్చేసి తోలు బొమ్మలు ఆడిచ్చారా? తర్వాత వదిలేసి సొంతంగా పొడి చేసి వాళ్ళని ఫుట్బాల్తో తన్ని కేసులు పెట్టి గొడవ పెడితే ఓడిపోయి బొక్కబాలు పెడితే మళ్ళీ వాళ్ళనే పిలుచుకున్నారు. మళ్ళీ ఒక ఆయన దాంట్లోకి వెళ్ళాడు. ఆ దినకరన్ గారిని, జయలలిత గారి దత్తపుత్రుని పక్కన పెట్టిన అన్ని కేసులు పెట్టిన మళ్ళీ ఇప్పుడు తెచ్చేసుకున్నారు. ఇప్పుడు ఉత్తర భారతీయ జనతా పార్టీలో ముఖ్య లీడర్ ఆయన ఎవరంటే శశికళ. వీళ్ళందరూ ఇంత దుర్మార్గం జరుగుతుంటే ఉత్తర భారతీయ తక్కుటమార్ గజకర్ణ గోకర్ణ ఇంద్రజాల మధురంజాల జిల్లాని తమిళనాడులో చేస్తుంది. దాన్ని తమిళనాడుని 2 భాగాలుగా చేయాలని దుర్మార్గ కుట్ర కూడా పాల్పడింది ఆ నాయకుడితో. దాన్ని 2 భాగాలు 2 రాష్ట్రాలుగా చేసేయాలంటే వీళ్ళ అయ్యా జాగీరు ఎవరితోటి పార్టీతో పార్టీ యొక్క ప్రకటన ఏంటంటే 2 రాష్ట్రాలుగా చేయాలంట గొంగునాన్ని. ఎందుకని మన ఓట్లు ఎక్కువ వచ్చినాయి కొన్ని అండి పన్నీర్. అందుకని ఒకటి చెప్తున్నానండి, ఇవాళ అక్కడ కళ్యాణ్ గారితో వేశారు ఎరా, అక్కడేమో ఇంకొకళ్ళు వేసుకుంటున్నారు. అక్కడ ఏకనాథ్ షిండే, దిశనాథ్ షిండేని పెట్టుకున్నారు. ఇవాళ వాళ్ళు ఉప ముఖ్యమంత్రి ఆశ చూపించి ఆయన లాక్కుందామని చూస్తున్నారు. ఇక్కడ తెలంగాణలో కూడా టీఆర్ఎస్లో కూడా ఎవరొకళ్ళు ఉప ముఖ్యమంత్రి ఆఫర్ ఇచ్చే అవకాశం కూడా ఉంటుందండి. మన తర్వాత మాట్లాడుకుందాం. అంటే విజయ్ పెట్టుకునే అవకాశం ఉందా? విజయ్ పెట్టుకుంటే ఈ లూస్ ఈజ్ క్రెడిబిలిటీ టోటల్లీ. ఐ డోంట్ థింక్ వీళ్ళు 80% ఉప ముఖ్యమంత్రి అయినా ఉప ముఖ్యమంత్రి కావాల్సిన లేదు అని ముఖ్యమంత్రి కోసం ప్రయత్నిస్తున్నాడు. సరే, దో వి డిఫర్ విత్ సర్టన్ ఆస్పెక్ట్స్, ఆ వ్యక్తిగత వివరాలు మనకు అనవసరం. బట్ నా అభిప్రాయం ప్రకారం స్పష్టంగా చెప్తున్నా అండి, ఒక అభ్యుదయ సొసైటీ ఉంది తమిళనాడులో. ఇవాళ ఏఐడిఎంకే పాత్రని ఆయన పోషించడానికి వస్తానంటే యాడ్సప్ టు హిమ్. ఇవాళ ఉత్తర ఆర్య మనువాద ఆ బ్యాచ్ లేకుండా అంతే ఆయన డిఎంకే పాత్ర నాయకులుగా మాట్లాడలేదు, కులాన్ని టార్గెట్ చేయట్లేదు. మీరు చూసుంటారు గణనీయంగా. అండ్ వాళ్ళ అసోసియేట్గా ఉన్నప్పుడు త్రిషా గారు కూడా పార్టీలోకి వస్తారు, త్రిషా కృష్ణన్ గారు. అంటే సేమ్ ఎంజీఆర్ గారు మరుదూరు గోపాల రామచంద్ర మేనన్ ఆయన పేరు, ఆయన మలయాళి తెలుసు కదా. మనం దక్షిణామూర్తి గారు అంటే మన కరుణానిధి గారు తెలుగు బిడ్డ. ఈయన తెలుగు అయినా మలయాళీ అయినా అక్కడ మన మళ్ళీ అంటే వాళ్ళకి కోపం వస్తుంది, మా తెలుగు బిడ్డ ఆయన. సరే, కమింగ్ బ్యాక్ టు ఇవాళ త్రిషా కృష్ణన్ గారు, జయలలిత గారు ఇద్దరు కూడా ఆశ్చర్యకరంగా ఒకే ఫార్మేట్ ఒకే కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళగా భావించాలి. మరుదూరు గోపాల రామచంద్రన్ మేనన్ గారు కూడా ఒక సామాన్య దగ్గర నుంచి, ఈయన కూడా అఫ్కోర్స్ ఈజ్ ఎ మైనార్టీ అనుకోండి. బస్ డిస్పైట్ ఆల్ దీస్ థింగ్స్ ఇవాళ ఏది జరిగినా ఆ కాంబినేషన్ కోసం రిపీట్ అవుతుందని వీళ్ళు భావిస్తున్నారంట వాళ్ళ ఫ్యాన్స్. ఈజ్ ఫైటింగ్ అగైన్స్ట్ స్టాలిన్. అది బాగా రూమర్స్ అంటున్నారు. అది అంటే ఏదండి, త్రిష కూడా రాజకీయాల్లోకి వస్తారు లేదా మనకు తెలియదు, వస్తారని వాళ్ళు మాట్లాడుతున్నారు. మనం అలా చెప్తాం, వస్తే మనకేమో దాంట్లో ఎవరు వస్తే ఏమైందండి. అభ్యుదయ భావాలు కలిగి ఉండాలి, ఆత్మగౌరవాన్ని నిలుపుకోవాలి, నా ద్రవిడ బిడ్డల కింద బాగుండాలి, అందరూ దేశం బాగుండాలి అల్టిమేట్గా అది, అంతే కదా. ఆ విద్వేషవాదం అనేది అక్కడ స్థానికంగా ఉండవు. ఒకవేళ పొత్తు పెట్టుకుంటే బీజేపీ తోటి పొత్తు పెట్టుకున్నా ఒక గణనీయమైన పోటీ ఇస్తారు. ఎందుకంటే వివిధ సర్వేల్లో విజయ్కి మంచి గణనీయమైన పోటీ ఇస్తారు. అధికారం వస్తారో చెప్పలేం, గణనీయమైన పోటీ ఇస్తారు. పెట్టుకుంటేనే బలపడతాడా ఇమేజ్? ఇంకా లేదండి, విజయ్ పెట్టుకుంటే బీజేపీ బలపడుతుంది, విజయ్ నాశనం అయిపోతాడు. తోటకూర కట్లాగా తర్వాత వాడుకుని పావుల కట్లాగా వదిలేసి ఆ పార్టీని నిమజ్జనం చేసుకుంటారు. ఉత్తర భారతీయ బట్టి ఎవరు నమ్మన్నాడు? ఏపీలో డిప్యూటీ సీఎం అయ్యాడు కదా పవన్ కళ్యాణ్ గారు. ఎలా అయ్యారని తర్వాత మాట్లాడతామండి. మళ్ళీ ఉత్తర సనాతన నేను ఇప్పుడు మాట్లాడను. సత్య అభ్యుదయవాది ఎందుకు మారిపోయారు, ఎందుకని ఆడించారు, చంద్రబాబు నాయుడు గారు ఎందుకని జైల్లో పెట్టారు, ఎందుకని రాయబారులు నడిపారు, అంతా మన తర్వాత కదా మనతో టాపిక్ డైవర్ట్ అవుతుంది. రైట్, ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలు.